ఎమోషనల్ గురైనటువంటి ఆ సినిమా ఫంక్షన్ బేవర్ సినిమా డైరెక్టర్ ఆయన చివరి సినిమా ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్నటువంటి లగ్గం సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కూడా రమేష్ చెప్పాలా ఆయనతో పాటు మనతో లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, సో ఎలా చూడొచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు బేవర్స్ సినిమా ఫంక్షన్లో కూడా చాలా తీవ్ర ఆవేదన గురయ్యారు. తన కూతురుతో మాట్లాడలేదంటూ ఆ ఫంక్షన్లో చెప్తూనే చాలా ఆ సాంగ్ కూడా చాలా ఎమోషనల్ అనే ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పారు. ఇప్పుడు చూస్తే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. సో ఆయన ఎప్పుడైనా సందర్భంలో పంచుకున్నారా తన కూతురుతో నేను దూరంగా ఉండడం ఇష్టం లేదనో, పిలిచానని రాలేదనో, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఎలా ఉండేది ఎప్పుడైనా చెప్పుకున్నారా మీకు? చెప్పేవారండి. నాకు మార్నింగ్ తెలిసింది. యాక్చువల్గా ఈ రోజు లగ్గం సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురు అప్పగింతలకు సంబంధించిన సాంగ్ రిలీజ్ హడావిలో మేము ఉండగా మార్నింగ్ తెలిసింది. ఆ సాంగ్ కూడా ఏంటంటే ఈ రోజు రిలీజ్ అయ్యే సాంగ్ ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ అనే ఆ పాట కూడా ఈ రోజు సందర్భానికి సింక్ అవుతుంది. గతంలో నేను చేసిన తల్లి తల్లి అనే సాంగ్ ఫస్ట్ రాగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి వినిపిస్తే ఆయన ఫోన్ లో ఆయన క్యారవాన్ లో వినిపిస్తే ఏడ్చేసి నన్ను హక్ చేసుకొని అప్పుడు వాళ్ళ కూతురు గురించి అంతా పంచుకొని ఒక భావోద్వేగానికి గురైపోయాడు. అది షూటింగ్ చేస్తున్న సందర్భంలో ప్రతి సన్నివేశం తీసినప్పుడు ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. తన గాయత్రితో ఉన్న తన ప్రేమ, మిగతా విషయాలు, పరిస్థితులు అన్ని ప్రతిదీ పూసగుచ్చినట్టు మేము మాట్లాడుకునే వాళ్ళము. కూతురు అంటే చాలా ఇష్టం సార్కి. అసలు ఈ రోజు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైనా పంచుకునేవారా? అంటే చాలా దూరంగా ఉంటున్నాను, తనకు 10 ఏళ్ల వయసులోనే తల్లి మరణించింది, తర్వాత అన్నీ కూడా తన కూతురుని చూసుకుందాను అనుకున్నా చెప్పారు ఆ ఫంక్షన్లో. ఆ తర్వాత ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారంటూ కూడా చాలా ఎమోషనల్ గురయ్యారు. సో వాళ్ళ బాండ్ ఎట్లా ఉండేది? మధ్యలో ఎప్పుడైనా మాట్లాడుకునేవారా? ఈ సాంగ్ ఎస్పెషల్లీ తల్లి తల్లి సాంగ్ విన్న తర్వాత, అంతకుముందు మాటలు లేవుండే. ఈ సాంగ్ విన్న తర్వాత తనే ఫోన్ చేసి భావోద్వేగానికి గురై ఇంటికి వెళ్ళిపోయేసి కూతుర్ని రమ్మని పిలిచి ఆ సాంగ్ వినిపించి ఒక రిపీటెడ్ గా ఒక 4 times రిపీటెడ్ గా చేసి ఆమె ఏడ్చి గాయత్రి సార్ కూడా ఏడ్చేసి వాళ్ళ భార్య అందరు కంటతడి పెట్టుకొని చేశారు. దాని తర్వాత ఇప్పుడు రిలేషన్ బాగానే ఉంది, పోతున్నారు వస్తున్నారు, అన్ని బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో నాకు మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఈ లగ్గం సంబంధించిన ఇంకొక భావోద్వేగమైన సాంగ్ కూడా ఈ రోజు రిలీజ్ అవుతుంది కదా, చిత్ర గారు వాడారు. దాని సందర్భంలో కూడా నాకు చెప్పాడు, ఇప్పుడు కూతురు వస్తుంది పోతుంది, రిలేషన్ అంతా బాగుంది, కానీ సడన్ గా ఇలా జరుగుతుందని చాలా బాధ. అంటే హెల్త్ ఇష్యూస్ గురించి ఎప్పుడు లాస్ట్ చివరి సినిమా మీతోనే షూటింగ్ అయింది కాబట్టి, మీ డైరెక్షన్ లో షూట్ అయింది కాబట్టి ఇప్పుడు పంచుకున్నారా ఇట్లా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు గాయత్రి అని? లేదు సార్, అసలు లేదు. సార్ కూడా యాక్చువల్గా 1 month నుంచి లేడు. మేము జస్ట్ ఫోన్ లో మెసేజ్ లే. సార్ కూడా యుఎస్ లో ఉన్నాడు. తనకు సార్ కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సార్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇండియాలో లేకుండే వచ్చాడు. ఓకే, అది మన ప్రమోషన్స్ ఉన్నాయని కొంచెం ఎర్లీగా వచ్చాడు. యాక్చువల్గా ఈ నెల 26న రావాలి సారు. ఓకే, అక్టోబర్ 24న రావాలి సారు. ఓకే, యుఎస్ నుంచి మన ప్రమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రైలర్ లాంచ్ ఉన్నాయని ముందు వచ్చారు. ఇప్పుడు వచ్చేవారా షూటింగ్కి? నాన్న దగ్గరకు వచ్చేవారా గాయత్రి తన షూటింగ్ చేస్తున్న టైంలో? ఎందుకంటే అటు బేవార్ సినిమా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లగ్గం సినిమాలో కూడా కొంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేవారా చూడడానికి షూటింగ్ స్పాట్లో కానివ్వండి ఎక్కడైనా? లేదండి, లేదు, అసలు లేదు, షూటింగ్ లేదు. సార్ నేనే ఒక్కసారి ఇంట్లో చూశాను. నేను సార్ భోజనం పిలిచాడు సారు, చూశాను. అప్పుడు పరిచయం చేశాడు, నాకు బాగా ఇష్టమైన రచయిత డైరెక్టర్ అని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్కసారి చూడడం జరిగిందండి. నాకు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది బేవర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే తన కూతుర్ని చాలా మిస్ అయినట్టుగానే ఆ రోజు మాట్లాడుకొచ్చారు. కానీ యాజ్ పర్ డైరెక్టర్ చెప్తున్న ప్రకారంగా బేవర్ సినిమా డైరెక్టర్ కావచ్చు, ఇప్పుడు చివరిగా రాజేంద్ర ప్రసాద్ నటించిన లగ్గం సినిమాకి సంబంధించి కూడా ఆయన డైరెక్టర్గా ఉన్నారు. వారి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉండనట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. సో కానీ ఇంత సడన్గా షాక్గా తీవ్ర విషాదం వాళ్ళ ఇంట్లో నెలకొంటుందనే విషయాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోయారు. రాజేంద్ర ప్రసాద్ కూడా విదేశాలకు వెళ్ళారు కొంత అనారోగ్య సమస్యల కారణంగా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రెజెంట్ ఆయన కొన్ని సినిమా ప్రమోషన్లో భాగంగా ఇక్కడికి